పిల్లలు వచ్చేసాను రా. రండి రండి పట్టుకోరా. రండి రా. నన్ను పైకి ఎక్కనివ్వండి రా. ఎక్కనివ్వండి కొంచెం దారి దారి. పాలని మీకేరా కొట్టుకోండి. ఏంటా ఇంట్లో ఎలా ఉంది? బాగున్నా మాధవ. అరే చేపలు విశేషాలేంటి? దొమ్మిలకు అట్లా అరే ఉండండి రా. అందరికి పోస్తారు కదా. ఇది పట్టుకో. ఇటు చెప్తాను. ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కదా చూడాలా. అందరికి అదేటే కదా. నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులేస్తారని. అప్పుడు ఓట్ల కోసం హారతులు ఇచ్చాడు. పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు. ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోండి, ఉపయోగపడతాయి. బాబు మాధవ ఇలా రా బాబు. ఏంటి? స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 6 ఏళ్లుగా అరుంధతి నక్షత్రం వంక చూస్తున్నావే గాని ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ. ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా. ఆలోచించు. నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ, మాలో నువ్వే ధైర్యవంతుడి. తాడో పేడో నువ్వే తేల్చేయాలి. అందరూ ఆడికాళ్ళు పట్టుకుంటారేంట్రా? ఆడేదో పరమేశ్వరుడైనట్టు. ఆడు పకటేసుకాడే. ఆడదేట్లేదు. ఆడెప్పుడు మన మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం. ఎర్రి మానవులారా అది సరిగా నువ్వరే. మాస్టర్ గారు 2వ అమ్మాయికి నీకు ఉన్న అదేంటది? ఆరి కులం ఏంటి, నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషికి అడుగుతున్నాను, నిజం చెప్పరా. తాగుపోతారు. అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారు. నిన్ను అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా యాదవా. తాగుపోతే తప్పు కదరా. అమ్మాయి గారు చాలా మాట్లాడు. మీరేంటి అడిగారు? ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా. నేను చూసుకుంటారే. వెళ్ళిపోండి. మరి నువ్వు వేసుకో ఒకటే. రాముండవా రసిక రాజోత్తముండవా ఉత్తర ప్రజ్ఞల ఉత్తముండా. నేను ఏ పాపం ఎరగట్రా బాబు. నిజంగా ఉత్తముణ్ణి. పేదలై సాదలై పేదలం వారి కష్టార్జితంబైన విత్తంబు మొత్తంబు మోసంబు నమ్మింగు నీ ఉత్తముండవా. కాదు కాదో దొంగవై నంగివై ఒట్టి మాయావివై గోముఖ వ్యాఘ్రమై తోచు ఈ నీవు చెత్తముండవే. ఓరోరి నీవు చెత్తముండవే.